ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. యోహాను సువార్త 11:25-26 వచనాలు. యేసు నేనే, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతికిను, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యపు సత్యములో మమ్మల్ని నడిపించి బలపరిచి అనేక మంది ఈ యొక్క వాక్యం ద్వారా బలపడట కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులు గమనించాలి, మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామంటే ఖచ్చితంగా పునరుత్థానం చెందుతామని, జీవంలోనికి మనం దాటి ఉన్నాము. మన యేసయ్యే జీవం అన్నమాట. హల్లెలూయా. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దూరంగా ఎక్కడో కుక్క మరుగుతుంది. జైల్లో ఉన్నటువంటి జాకుకు మెలకు వచ్చింది. అతనికి మరలా నిద్ర పట్టలేదు. కుక్క డిస్టర్బ్ చేసింది. చుట్టూ చీకటి ఉంది, తెల్లవారడానికి ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పి జాక్ అనుకున్నాడు. మరి అతను లేచి కూర్చుని తన కుమార్తె అయినటువంటి లిల్లీ గురించి ఆలోచించడం ప్రారంభించాడు. మనకి ఊర్లో, చిన్న ఊర్లో అంటారు కదా, ఏదైనా కుక్క మరుని ఏదో జరుగుతుంది అది ఇది అన్నట్లుగాను. అలాగే జాకు తను చేసినటువంటి పాపాల వల్లనే ఆమె మరి అంగవైకల్యంతో జన్మించిందని అనుకున్నాడు. కూతురుకు వచ్చిన అంగవైకల్యానికి నేను చేసిన పాపం అని చెప్పి ఆయన భావించాడు. ఆమెకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరి అతని భార్య అతను విడిచి వెళ్ళిపోయింది. జాకు భార్య విడిచి వెళ్ళిపోయింది. కుమార్తె చూస్తే అంగవైకల్యం. భార్య ఎక్కడికి వెళ్ళిందో జాకుకి తెలీదు. కానీ అతని జీవితం మాత్రం అధోగతిగా వెళ్ళిపోయింది. ఎక్కువగా త్రాగటం, పేకాట ఆడటం, అందరితో తగులు పెట్టుకోవటం ఇలా కొనసాగుతుంది. ఒకసారి పేకాట్లో తగు వచ్చి పక్కనే ఉన్న కుర్చీ ఎత్తి ఎదుటివాడి తలపై పగలగొట్టాడు. వాని తల పగిలింది కాబట్టి హత్య నేరంపై ఈ జాకుకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ నుదుటికి పెట్టినటువంటి చెమటను జాకు తుడుచుకున్నాడు. జైలు పాలైపోయాడు కాబట్టి. జైల్లో జీవితం నిస్సారంగా గడుస్తుంది. రోజు ఒంటరితనం, శూన్యత, దిగులు ఇవన్నీ ఈ యొక్క జాకును వెంటాడుతూ ఉన్నాయి. ఈ యొక్క జాకు జైలుకు వచ్చినటువంటి తర్వాత లిల్లీని అనాథాశ్రమంలో చేర్పించారు. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి ఆమెను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేశారు. ఆమె చూస్తే నడవలేదు. ఆ హాస్టల్ నిర్వాహకులే ఆమె బాగోగులని చూస్తూ ఉన్నారు. పోయినసారి మరి తండ్రిని చూడటానికి వచ్చినటువంటి రోజు లిల్లీ చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. ఆమె జుట్టు పసిడి వర్ణంలో ఉన్నది. మరి కళ్ళు నీల రంగులో ఉంటాయి. నవ్వినప్పుడు బుగ్గలు చొట్ల పడతాయి. తన కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా అతనికి తెలియకుండానే ఆ చెంపల మీద కన్నీళ్ళు కారాయి. లిల్లీ వెళ్ళి మరి అలా వెళ్ళిపోయేటప్పుడు పూలకుండి ఇచ్చింది. దాంట్లో ఒక లిల్లీ మొక్క పెరుగుతుంది. ఆమె జాక్తో, డాడీ ఇది లిల్లీ మొక్క, దీన్ని చూసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో, నేనే నీ లిల్లీని అన్నది. ఆ పూలకుండిని తన మరి జైలు గది దగ్గర పెట్టుకున్నాడు. ఆ జైల్లో థామస్ అనేటువంటి పాస్టర్ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు మంచి మాటలు చెప్పి వారిని మంచివారుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు తెల్లవారుగానే ఆయనకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. లిల్లీకి న్యూమోనియా సోకి మరణించింది. ఆ విషయం జాకుకు చెప్పడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. ఆ వార్తను విన్నటువంటి జాకు మరి చాలా దిగులు పడిపోయాడు. అతను కంగారుగా పూలకుండి వద్దకు వెళ్ళాడు. రోజు దానిని తన గదిలో నుంచి తీసుకొని వచ్చి సూర్యరశ్మిలో ఎండ తగిలేలాగా వెలపలు పెట్టేవాడు. ఆ రోజు అతడు ఎండలో పెడతానికి వెళ్తూ ఉండగా చేయి జారిపోయింది. ఆ కుండి పగిలిపోయింది. అతడు పగిలిపోయినటువంటి ముక్కలను, ఆ మట్టిని పోగు చేసి తన గదిలో పక్కగా పెట్టాడు. థామస్ గారు ఉదయకాల ప్రార్థనకు రమ్మని పిలిచాడు.
లిల్లీ చనిపోయింది. ఆమెతో పాటే తన ఆశలు, నిరీక్షణ చనిపోయాయి. ఇక మిగిలింది తను ఆత్మహత్య చేసుకొని చనిపోవటమే. అతడు అప్రయత్నంగా లిల్లీ ఇచ్చినటువంటి మొక్క వైపు చూశాడు. ఒక చిన్న మొగ్గ కనపడింది. ఆ మొగ్గను చూడగానే ఇది నేనే డాడీ అని లిల్లీ చెప్తున్నట్లు అతనికి తోచిందనమాట. అతని హృదయంలో కొంచెం ఆనందం కలిగింది. మళ్ళీ ఆ జైల్లో ఉన్న పాస్టర్ గారు అయినటువంటి థామస్ గారితో కలిసి ప్రార్థన జరిగే చోటుకు వెళ్ళాడు. థామస్ గారు అప్పుడు చెప్తున్న వాక్యం ఇదనమాట. యోహాను సువార్త 11:25-26 వచనాలు అవి చదివి వినిపించాడు ఆయన. యేసు నేనే పునరుత్థానమును జీవమును, నేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికినా నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికీ చనిపోడు. ఈ మాటలు నమ్ముచున్నావా అనే వాక్యము చదివి మరి ఆ థామస్ పాస్టర్ గారు దాన్ని వివరించారు. జాక్ గారు ఆ మాటలు చాలా శ్రద్ధగా విన్నాడు. బైబిల్లో అటువంటి మాటలు ఉన్నాయని అతనికి తెలియదు. థామస్ గారు రక్షణ ఎలా పొందాలో వివరించారు. జాక్ మోకాళ్ళలోని తన పాపం క్షమించమని యథార్థ హృదయంతో ప్రార్థించాడు. అతని హృదయంలో ఉన్న భారం అంతా ఎవరో తీసేసినట్లు మాయమైపోయింది. మరి అతడు సంతోషంగా తన గదికి వెళ్ళాడు. పుష్పించినటువంటి లిల్లీ మొక్క పక్కనే, ఆ మొగ్గ పక్కనే కూర్చున్నాడు. ఏదో ఒక రోజున నేను నిన్ను పరలోకంలో కలుసుకుంటానని అన్నాడు. ఇప్పుడు అతని మనసులో సంతోషంగా ఉంది. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నటువంటి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా జాక్ ఫీల్ అయ్యాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, మీలో చాలామంది మీకు ఇష్టమైన వారు, మిమ్మల్ని ప్రేమించేవారు మరి దూరమైనప్పుడు ఇంకా జీవితాన్ని ముగించాలనుకుంటూ ఉంటుంటారు. కానీ మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి యేసయ్య ఉన్నాడు. ఆయన ఎప్పుడూ విడువడు, ఎడబాయడు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్న రోజున నువ్వు శాంతి సమాధానంగా జీవించగలుగుతావు. నీ జీవితానికి ముందుకు కొనసాగించగలుగుతావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీకు ఈ యొక్క వెలిగింపునిచ్చి మిమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మరి భవిష్యత్తులో చక్కగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయనుగాక. ఆమేన్.